2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజములను వద్ద దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. ప్రత్యక్ష గుడారము చుట్టూతా కూడా సేనలుగా వారు ఏర్పడి దిగాలి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా వారి పాళెపు ధ్వజము తమ తమ సేనల చొప్పున దిగాలి. అమీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు గనుక ఆ నయస్సోను యొక్క లీడర్షిప్ లో అక్కడ సేన ఏర్పడాలి. వారు లెక్కించబడినప్పుడు 74,600 మంది. అతని సమీపాన ఇశ్శాఖారు గోత్రీకులు ఉండాలి. ఇశ్శాఖారు గోత్రీకులకు ప్రధానుడిగా నూయారు కుమారుడైన నెతనేలు ఇశ్రాయేలు కుమారులకు ప్రధానుడిగా ఉంటాడు. ఇతని ద్వారా 54,400 మంది అక్కడ అతని లీడర్షిప్ లో ఉంటారు. అతని సమీపాన జబులూరు గోత్రీకులు ఉండాలి. జబులూరు గోత్రీకు ప్రధానుడు హేలోను కుమారుడు అయిన ఎలీయాబు అనే అతడు ప్రధానుడిగా ఉండాలి. వీరు 57,400 మంది ఉంటారు. ఇది తూర్పు దిక్కున. ఇక 9వ వచనం నుండి మనకు 10వ వచనము నుండి మనకు దక్షిణ దిక్కును గురించి రాశారు. యూదా పాళెం మొత్తం కంప్లీట్ గా లెక్కించినప్పుడు 1,86,400 ఈస్ట్ సైడ్. ఈ మూడిటికి కలిపి యూదా పాళెం అని పేరు పెట్టారు. అలాగే రూబేను పాళెంలో ఉండేవాడు రుబేనీయులు, గాదీయులు మరియు షిమియోనీయులు. వీళ్ళు రూబేనీయుల పాలెంలో ఉంటారు. వీళ్ళు 10వ వచనం నుండి 16వ వచనం వరకు చెప్పినది ఏమిటంటే, రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండాలి. రుబేనీయుల యొక్క నాయకుడిగా ప్రధానుడిగా షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రుబేను కుమారులకు ప్రధానుడిగా వ్యవహరిస్తాడు. అతని సేన అనగా అతనితో పాటు లెక్కించబడిన వారు 46,500 మంది. అతని ప్రక్కన అతని సమీపాన షిమ్యోను ఉండాలి. ఆ షిమ్యోను గోత్రికుల్లో ప్రధానుడు సూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు. ఇతని సేన ఇతనితో పాటు లెక్కించబడిన వారు 59,300 మంది. అతని సమీపాన గాదు ఉంటాడు. గాదులో ప్రధానుడు రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. ఇతని సేన లెక్కించబడినటువంటి వారు 45,650 మంది. రూబేను పాళెంలో లెక్కించబడిన టోటల్ పబ్లిక్ 151,450 మంది. 151,450 మంది. వీళ్ళు మనకు దక్షిణ దిక్కున కనిపిస్తారు. ఇక 17వ వచనము మొదలుకొని 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగం పడమర దిక్కు. పడమర దిక్కున ఎఫ్రాయిము యొక్క పాళెముగా చూస్తాము. ఈ పాళెము లేవీల పాళెములు నడుపును సాగి నడవాలి. వారెట్లు నడుస్తారో తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన వరుసలో తన వరుస ఏ వరుసలో ఎవరుంటారో తెలియాలి. అంటే కౌంటింగ్ ఈజీ అయిపోతుంది, ఎవరు మిస్ అయినా తెలిసిపోతుంది. కాబట్టి జనాభా ఎందుకు లెక్కిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళల్లో ఒక్కడు కూడా మిస్ కాకూడదు. దేవుడే యెహోవా ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత శ్రద్ధ కలిగిన వాడు ఆలోచించండి. ప్రభు అంటాడు కదా, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా రాలిపోతుంది ఆయన సెలవు లేకుండా. పిచ్చుకలు చూడండి, ఒక కాసుకు 2 అమ్మబడతాయి కదా, అవి కూడా దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటివి. కాబట్టి దేవుడు తన ప్రజలను వారి లెక్కను జాగ్రత్తగా ఉండేటట్టుగా చూస్తున్నాడు. ఎఫ్రాయిము సేనలు పాళెము ధ్వజములో పడమటి దిక్కునుండాలి. ప్రధానుడుగా అమీహూదు కుమారుడు ఎలీషామా ఎఫ్రాయిము వారికి ప్రధానుడిగా ఉండాలి. ఇతని సేనలో లెక్కించబడినటువంటి వాళ్ళు 40,500 మంది. తర్వాత ఇతని సమీపాన మనష్షే గోత్రం ఉండాలి. మనష్షే గోత్రంలో ప్రధానుడిగా గమాలియేలు పెదాసూరు కుమారుడు ఇతడు ఉండాలి.
ఇతరులతో పాటు లెక్కించబడినటువంటి వాళ్ళు 32,200. ఆ తర్వాత అతని సమీపాన బెన్యామీనీయులు ఉండాలి. బెన్యామీనీయుల యొక్క ప్రధానుడు గిద్యోనీ కుమారుడు అబీదాను. ఇతరుల యొక్క సేనలో లెక్కించబడిన వాళ్ళు 35,400 మంది. మొత్తం టోటల్ మనకు ఈ పడమర దిక్కున టోటల్ 1,08,100 మంది. 25వ వచనం నుండి 31వ వచనం వరకు దాను పాళెము అన్నారు దీన్ని. ఎందుకంటే దానుతో పాటు ఆషేరు, నఫ్తాలి ఈ ముగ్గురు కూడా కలిపి 1,57,600 మంది ఈ 3 గోత్రాల వారు ఉంటారు. వీరు ఉత్తరపు దిక్కున ఉంటారు. వీరందరూ కలిపి 1,57,600. విడివిడిగా దాను 62,700, ఆషేరు 41,500, నఫ్తాలి 53,400. వీరందరికీ కూడా నాయకుడుగా అమీషద్దాయి కుమారుడైన అహీయజరు దాను కుమారుడు దాను గోత్రానికి నాయకుడుగాను, ఆషేరు గోత్రానికి ఒక్రాను కుమారుడైన పగీయేలు నాయకుడుగాను, నఫ్తాలి గోత్రానికి అహీరా నఫ్తాలి కుమారుడు, ఎనాను కుమారుడైన అహీరా అనేవాడు నఫ్తాలి కుమారుడు, అతడు నాయకుడిగా ఉంటాడు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు 6,03,550 మంది 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా ఇజ్రాయేల్ 12 గోత్రాలు క్యాంపెయిన్ చేస్తారు. వీరికి ప్రత్యక్ష గుడారానికి మధ్యన 22,000 మంది పడమర దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు, గెర్షోనీయులు, మెరారీలు, కహాతీయులు వాళ్ళు మధ్యలో క్యాంపెయిన్ చేస్తారు. ఇక 32, 33, 34 వచనాలతో చదువుకుందాం. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కించబడిన వారు, తమ తమ సేనల చొప్పున తమ తమ పాడెములలో లెక్కించబడిన వారు అందరూ కలిపి 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమను తాము లెక్కించుకోలేదు. వాళ్ళు 22,000 మంది వేరేగా ఉన్నారు, వీళ్లతో కలుపుకోలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తము చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల పట్టణాల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉండిని. ద ట్రావెల్డ్ ఇన్ డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే ఏ కుటుంబం ఆ కుటుంబం వరుస, ఎంతమంది జనమున్నారో లెక్క, ప్రతి వ్యక్తి కూడా లెక్కించబడ్డాడు. స్త్రీలు, చిన్నపిల్లలు లెక్కించబడలేదు. కేవలం 20 సంవత్సరాలు పైబడిన పురుషులు మాత్రమే ఇజ్రాయేలు 12 గోత్రాల్లో లెక్కించబడ్డారు. లేవీయులలో మాత్రం 1 నెల దాటినటువంటి వారు లెక్కించబడ్డారు. వాళ్ళు 22,000 మంది. 2వ అధ్యాయాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను.